హాయ్ గైస్! ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోయే ప్లేస్ ఏంటి అంటే, బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళకి ఫేవరెట్ ప్లేస్. అంటే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్ళు వచ్చేటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఇది బోధ్‌గయ. ఇది మనకి బీహార్‌లో ఉంటుంది. ఇక్కడ మనకి అరౌండ్ 5 టెంపుల్స్ ఉంటాయన్నమాట. చాలా ఫేమస్ టెంపుల్స్ చూడాల్సినవి. అందులో ఇది ఒక టెంపుల్. ఈ బుద్ధిజం టెంపుల్స్ అన్నీ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారండి. అండ్ ద వే అంటే మనకి జనరల్‌గా మెడిటేషన్ చేసుకోవాలంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలి అని ఎలా అంటారో, ఈ టెంపుల్స్ ఇట్‌సెల్ఫ్ చాలా బావుంటాయి. ఇక్కడ మనం చూడదగిన ప్రదేశాల్లో వన్ ఆఫ్ ద టెంపుల్ ఇదనమాట. ఇక్కడ పెద్ద పెద్ద బుద్ధుడి విగ్రహాలు పెట్టి కింద మనకి మెడిటేషన్ చేసుకోవడానికి వాటికి చాలా వీలుగా అన్నీ కూడా పెడతారు. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ బుద్ధిజం టెంపుల్స్‌కెళ్ళినప్పుడు. ఇందాక మనం చూసాం కదా! అది ఒక టెంపుల్. ఇది ఈ సెకండ్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నది కదా! ఇదంతా చాలా గ్రీనరీగా అండ్ వెల్ మెయింటైన్డ్ అన్నమాట ఈ టెంపుల్స్ అన్నీ. అండ్ ఇప్పుడు చూస్తోంది మన బోధ్‌గయాలోనే ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. బుద్ధుడి విగ్రహం. ఇది మనకి ఇండియాలోని బిగ్గెస్ట్ స్టాచ్యూ అన్నమాట బుద్ధుడిది. అండ్ మేమెళ్ళింది సన్‌సెట్ టైమ్ అన్నమాట. నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. పైన సన్ ఉండడం, అలాగే ఆయన దగ్గర చాలా బ్యూటిఫుల్‌గా చుట్టూ ఉన్న ప్రదేశం కానీ, అవన్నీ చాలా బావుంటుంది. ఇక్కడ నాకు బోధ్‌గయాలో ఈ బుద్ధిజం వాళ్ళ టెంపుల్స్‌లో నచ్చింది అంటే దే ఆర్ వెల్ మెయింటైన్డ్. ఎంత బాగా బ్యూటిఫుల్‌గా మెయింటైన్ చేస్తున్నారో, ఎంత నీట్‌నెస్ కూడా ఉందో ఈ టెంపుల్స్ అన్నీ. ఇక్కడ మనం కూర్చుంటే మనం ఆటోమేటిక్‌గా మెడిటేషన్ కష్టం అనుకునే వాళ్ళందరికీ కూడా చాలా సులువుగా ఉంటుంది. అంటే సరౌండింగ్స్ అన్నమాట. అంత పీస్‌ఫుల్‌గా ఉండేలాగా చేశారు. అండ్ ఎవరైనా బోధ్‌గయ వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇది. ఇది చాలా పెద్ద స్టాచ్యూ. ఈ స్టాచ్యూ 61 ఫీట్ ఉంటుందన్నమాట. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టాచ్యూ మన బుద్ధుడికి ఉన్నటువంటిది. ఈ బుద్ధుడి స్టాచ్యూ చుట్టూ కొంతమంది డివోటీస్ ఆయనకి నమస్కారం చేస్తున్నటువంటి విగ్రహాలు కొన్ని పెట్టారు. ఆయన మెయిన్ విగ్రహం చుట్టూ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ తిరిగి మనం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందిక్కడ. అండ్ ఇక్కడ ఇది చూసిన తర్వాత బోధ్‌గయాలో చూడాల్సిన వన్ ఆఫ్ ద ప్లేస్ ఏంటంటే వట్టై బోధ్‌గయ టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద అదే ఈ టెంపుల్ అన్నమాట. ఇది చాలా ఫేమస్ అన్నమాట ఈ బోధ్‌గయాలో. మెయిన్ మనం చూసినటువంటి విగ్రహము, అలాగే ఇంకొక మహాబోధి టెంపుల్ ఉంది. దాని తర్వాత ఇక్కడ చూడాల్సినటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ అన్నమాట వట్టై బోధ్‌గయ టెంపుల్. ఇది చాలా ఫేమస్ కూడా. ఈ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. యాస్ ఐ టోల్డ్ యూ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. అండ్ లోపల మనం కూర్చొని మెడిటేషన్ చేసుకుంటామన్నా కూడా ఎలో చేస్తారు. లోపల కొన్ని బ్యూటిఫుల్ విగ్రహాలు ఉంటాయన్నమాట. స్వామివారివి, బుద్ధుడివి, ఆయన బుద్ధిజం ఫాలో అయ్యేటువంటి కొంతమందివి. ఇక్కడ మనకి వాళ్ళ యొక్క ప్లేస్‌కి వచ్చినటువంటి పీపుల్, అక్కడ జరిగే ఫెస్టివల్స్ వాటికి సంబంధించినటువంటి బోర్డింగ్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టి మనకి ఆ టెంపుల్‌కి కొత్తగా వెళ్ళే వాళ్ళకి అంటే మేము ఫస్ట్ టైమ్ వెళ్ళడం అలా మాలాంటి వాళ్ళకి తెలియడం కోసం అవన్నీ కూడా పెడతారనమాట. మనకు అర్థమవుతుంది అక్కడికెళ్తే ఆ టెంపుల్ హిస్టరీ ఏంటి అని. ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఏంటి అంటే, బుద్ధిజం ప్రకారం మనం ఏ ఏ రోజు ఏ ఏ దానాలు చేస్తే మనకి ఏం మంచి జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు మనకి అక్కడ డిస్‌ప్లే చేశారనమాట. నాకు అది గుర్తుగా ఉంటుంది కదా! అని చెప్పి నేను ఇదంతా వీడియో చేశాను. మనకి వీక్ అంతా సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డేస్ మొత్తం ఒక్కొక్క వీక్‌కి మనము ఒక్కొక్క రోజు ఏమేం దానం చేయాలి? ఆ దానం వల్ల మనకి ఏం పొందుతాం మనం అనేటువంటిది వాళ్ళు మనకిక్కడ డిస్‌ప్లే చేశారు. అండ్ చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. అండ్ ఆ టెంపుల్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఎవరైనా కొత్తగా మెడిటేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి థింగ్స్ అన్నమాట ఇవన్నీ. బుద్ధుడివి చిన్న చిన్న విగ్రహాలు, అలాగే మెడిటేషన్ బౌల్, అలాగే మనకి జపమాల ఇవన్నీ కూడా మనకక్కడ దొరుకుతాయి. ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అవి మనం పర్చేస్ చేయొచ్చు.
ఇది చూసిన తర్వాత ఇంకొక టెంపుల్ ఏంటంటే శ్రీ మహాబోధి విహార. ఇది గూడా వన్ ఆఫ్ ద టెంపుల్ అన్నమాట. మనం అక్కడ గైడ్‌ని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అక్కడ బుద్ధుడికి సంబంధించినటువంటి ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి, వాటి స్టోరీ ఏంటి, హిస్టరీ ఏంటి అవన్నీ కూడా వాళ్ళు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలా మనకి చూపించేటువంటి టెంపుల్స్‌లో ఇది ఒక టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్స్‌లో ఇక్కడ చదువుకున్న పిల్లలు వాళ్ళందరికీ కూడా అక్కడే వాళ్ళు హాస్టల్స్ అరేంజ్ చేయడం అవన్నీ కూడా నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ దే ఆర్ వెరీ, వెరీ, వెరీ వెల్ మెయింటైన్డ్ టెంపుల్స్. అక్కడ అలా చూసినట్టు టెంపుల్స్‌లో ఈ టెంపుల్ ఒకటనమాట. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! అవన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి హాస్టల్సే అనమాట. అక్కడి నుంచి ఈ లోపలికొచ్చి మెడిటేషన్ చేసుకొని వాళ్ళక్కడే ఉండిపోతారు. అండ్ ఈ టెంపుల్‌కెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. లైక్ వెరీ కామ్ అనమాట. మనకక్కడ పెద్ద పెద్ద సౌండ్స్ రావడం కానీ అవేమీ ఉండవు. మనం వెళ్లి జస్ట్ కూర్చొని కళ్ళు మూసుకుంటే చాలు ఆటోమేటిక్‌గా మనకి మనం మెడిటేషన్ చేస్తున్నామన్న ఫీలింగ్ వస్తుందనమాట. ఈ ప్లేసెస్ అంతా కూడా నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. బోధ్ గయాలో చూడాల్సినటువంటి ప్లేసెస్. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా! అవేంటి అంటే మనము ఆ రొటేషన్ మనం కూడా ఒక కోరిక కోరుకొని అలా రొటేట్ చేస్తే ఆ కోరిక తీరుతుంది అని చెప్పారు. అక్కడ చిన్న చిన్నవున్నాయి కదా! ఇక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అన్నమాట అది. ఇక్కడ మేము కూడా వెళ్లి కోరికలు కోరుకొని ఇలా రొటేట్ చేసాము. ఆ కోరికలు తీరాలని. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చేస్తారన్నమాట. వాళ్ళు చెప్తారు జనరల్‌గా అక్కడ ఉన్నవాళ్ళు ఇలా చేస్తే మంచిది అని. సో, మేము కూడా అలా చేశామన్నమాట. నేను అక్కడ ఉన్నటువంటి బుద్ధిజంకి సంబంధించినవన్నీ కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. నాకు బోధ్ గయ చాలా బాగా నచ్చిందండి. వెళ్ళిన ప్లేసెస్‌లో అన్నిట్లో కన్నా హడావిడిగా కాకుండా చాలా పీస్‌ఫుల్‌గా అంటే వెళ్ళగానే మనసుకు ప్రశాంతంగా అనిపించేటువంటి వన్ ఆఫ్ ద టెంపుల్స్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తోంది మహాబోధ్ టెంపుల్ అన్నమాట ఇది. ఇది మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్‌లోకి మనకి ఫోన్స్ అవేమి ఎలో లేవు. ఒకప్పుడు ఉండేవి. ఫోన్ త్రూ ఒకసారి బాంబ్ బ్లాస్ట్ జరిగింది అని అప్పటినుంచి ఫోన్స్ అవన్నీ ఎలో చేయట్లేదు. ఇక్కడ లోపలే స్వామివారి మెయిన్ విగ్రహం ఉంటుంది. అలాగే బుద్ధుడికి జ్ఞానోదయం జరిగినటువంటి బోధి చెట్టు ఇవన్నీ కూడా ఈ టెంపుల్ ప్రాంగణంలోనే ఉంటాయి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా! అదే స్వామివారి యొక్క మెయిన్ గర్భగుడి అన్నమాట. ఆ గర్భగుడిలోనే మనకి బుద్ధుడుంటాడు. అండ్ లోపల అశోక స్తూపాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మేమెళ్ళింది ఈవినింగ్ సన్‌సెట్ టైమ్‌లో కాబట్టి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అక్కడ మనం లోపల ఫోన్‌తో క్యాప్చర్ చేయలేం కాబట్టి పర్సనల్‌గా వెళ్లి అందరూ విజిట్ చేయాల్సినటువంటి టెంపుల్ అన్నమాట. బోధ్ గయ అనేది చాలా ఫేమస్. అండ్ అందరూ తప్పకుండా ఒక్కసారన్నా విజిట్ చేయండి. అండ్ ఇప్పుడు బోధ్ గయ నుంచి మేము గయా వచ్చాము. గయ మనకి బోధ్ గయ నుంచి 15 కిలోమీటర్స్. ఎందుకు అంటే ఇక్కడ మన అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైనటువంటి మంగళగౌరి దేవి ఉన్నటువంటి స్థానం అన్నమాట. మనకందరికీ అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసు కదా! సతీదేవి యొక్క 18 భాగాలు పడినటువంటి ప్లేస్‌లే మనకి 18 అష్టాదశ శక్తి పీఠాలు. అందులో ఇది ఒకటి. అమ్మవారి బ్రెస్ట్ పడిన స్థానం అన్నమాట. ఈ టెంపుల్ మనకి లోపల ఇన్‌సైడ్ వీడియో ఎలో లేదు. అమ్మవారి టెంపుల్ చాలా చిన్నగా మనకి లోపలికి ఒక 7, 8 మందిని పంపించి అక్కడి నుంచి ఒకళ్ళని లోపలికి గర్భగుడిలోకి పంపించి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! అక్కడ పైన క్లాత్ కప్ ఉంచుతారు. అది మనకి తాకి అక్కడ పూజ చేస్తారు. చాలా పవర్‌ఫుల్ టెంపుల్. శ్రీమాత్రే నమః. థాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.